శ్రీకృష్ణుని యొక్క కాళికంకణం మిస్టరీ మీద రిలీజ్ అయిన 'కార్తికేయ 2' అనే మూవీ ఏ స్థాయిలో భారీ విజయాన్ని సాధించిందో మనందరం చూసాం. అయితే కేవలం ఇది మాత్రమే కాదు. శ్రీకృష్ణుడికి సంబంధించిన ఎన్నో మిస్టరీలు అనేవి నేటికి ఇంకా అలాగే దాగి ఉన్నాయి. వాటన్నింటిలోకెల్లా అత్యంత గొప్ప మిస్టరీ ద్వారకా నగరం. మిస్టరీ అసలు కథలోకి వెళ్లే ముందు కొన్ని విషయాలు చెబుతాను. కృష్ణుడు కంసుని చంపిన విషయం మనందరికీ తెలుసు. ఇలా ఎప్పుడైతే కంసుడు మరణించాడో ఆ తర్వాత అతని ఇద్దరు భార్యలైన అస్థి మరియు ప్రాప్తి వారి తండ్రి దగ్గరికి వెళ్ళి, మా భర్తను చంపిన శ్రీకృష్ణుడిని మీరు చంపి ప్రతీకారం తీర్చండి అని అడిగారు. అస్థి మరియు ప్రాప్తి వీరి ఇద్దరూ అక్కా చెల్లెళ్ళు. వీరి తండ్రి పేరు జరాసంధ. కంసుణ్ణి చంపి తన ఇద్దరు కూతుళ్లను విధవరాళ్లను చేసిన శ్రీకృష్ణుడిపై జరాసంధుడికి పగ ఏర్పడుతుంది. ఇక అప్పటి నుంచి జరాసంధుడు కృష్ణుని ఓడించేందుకు, చంపేందుకు నిత్యం కృష్ణుడు నివసిస్తున్న మధురానగరంలో తన సైనికులతో దండయాత్ర చేస్తూ ఉండేవాడు. ఈ యుద్ధాల కారణంగా ఎంతో మంది మధురానగర ప్రజలు ప్రాణాలను కోల్పోయేవారు. ఇది గమనించిన కృష్ణుడు అన్నింటికంటే ముందు తన మధురానగర ప్రజలను కాపాడాలి, ఆ తర్వాత జరాసంధుడి సంగతి తేల్చాలి అని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం అతని నుండి ప్రజలను రక్షించేందుకు సముద్రం మధ్యలో ఒక నగరం కట్టాలని, అక్కడికి ఈ ప్రజలను తరలించాలని భావించి సముద్రుణ్ణి కాస్త భూమి ఇవ్వమని శ్రీకృష్ణుడు ఆదేశించాడు. దాంతో సముద్రుడు వెంటనే వెనక్కి జరిగి 12 యోజనాల భూభాగాన్ని శ్రీకృష్ణుడికి ఇచ్చారు. ఆ భూభాగంలో కట్టిన నగరమే ఈ ద్వారకా నగరం. ఈ ద్వారకా నగరం చాలా పెద్ద మహానగరం. ఇందులో లక్షల సంఖ్యలో రాజభవనాలు ఉండేవట. అలాగే ఈ నగరాలలో చాలా వాటిని వజ్రాలు, క్రిస్టల్స్, బంగారం వంటి అపురూపమైన రత్నాలతో నిర్మించారు. ద్వారకాను స్వయంగా శ్రీకృష్ణుడే పాలించాడు. ఇక ఇప్పుడు మన టాపిక్ లోకి వద్దాం. ఎంతో అద్భుతంగా నిర్మించిన ఈ ద్వారకా నగరానికి తర్వాత ఏమైంది? ఎందుకని సముద్రంలో మునిగిపోయింది? ద్వారకాను నాశనం చేసింది ఎవరు? ఎందుకని నాశనం చేశారు? అసలు ఆ రోజు ఏం జరిగింది? ఇప్పటికీ సముద్ర అడుగు భాగాన ద్వారకా అనేది ఉందా? అలాగే శ్రీకృష్ణుడు ఎలా మరణించాడు? ఇలాంటి మరెన్నో ప్రశ్నలన్నింటికి కూడా సమాధానాల్ని ఈ వీడియోలో చూద్దాం. సో ఎండ్ వరకు మిస్ అవ్వకండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పట్లో ద్వారకా నగరం ఎంత అద్భుతంగా ఉండేదో ఫస్ట్ తెలుసుకుందాం. ద్వారకా నగర నిర్మాణంలో ఎటువంటి లోపాలు లేకుండా నగరాన్ని 6 విభాగాలుగా విభజిస్తూ నిర్మించారు. ఈ నగరంలో వెడల్పైన రాజమార్గాలు, వాణిజ్య కూడలిలు, సంతలు, గురుకులాలు, రాజభవనాలు, పొడవైన రహదారులు, నివాస ప్రదేశాలు, వ్యాపారాలు చేసుకోవడానికి ప్లేస్, సముదాయాలు, ఉద్యాన భవనాలు, కోటలు, ఇలా తన ప్రజలకు కావాల్సిన ప్రతి ఒక్కదాన్ని ఉండేలా ద్వారకా నగరాన్ని అద్భుతంగా నిర్మించారు. అప్పట్లోనే ఎంతో అధునాతనమైన సాంకేతికను ఈ నగరానికి ఉపయోగించారు. ఇక ఈ నగరంలో అప్పట్లో 10 లక్షల మంది జనాభా ఉండేవారు. ఇక ఈ ద్వారకా నగరంలోని రాజులు వారి ప్రజలతో సమావేశం జరిపేందుకు సుధర్మ సభ అనేది ఉండేది. ద్వారకా నగరంలో అందమైన కట్టడాలే కాకుండా ప్రకృతి కూడా ఎంతో అందరంగా ఉండడంతో ఆ రోజుల్లో ద్వారకాను భూలోక స్వర్గంగా పిలిచేవారు. సముద్రం ఒడిలో ద్వారకా ఒక అందమైన సాగర తీర నగరంగా చెప్పుకునేవాళ్ళు. తన ప్రజలు సంతోషంగా నివసిస్తున్నప్పుడే జరాసంధుడి నుండి ఎటువంటి ఆపద ద్వారకా వరకు రాకూడదు అని శ్రీకృష్ణుడు భీముని చేత జరాసంధుడిని అంతం చేశాడు. అయినా కూడా శత్రు పరంపర అనేది శ్రీకృష్ణుడిని ఏమాత్రం వెంటాడలేదు. ఆ తర్వాత శ్రీకృష్ణుడి మేనత్త కొడుకైన శిశుపాలుడు శ్రీకృష్ణుడి మీద పగతో ద్వారకా మీద దండెత్తాడు. దాంతో అతన్ని శ్రీకృష్ణుడు సంహరించాడు. ఆ తర్వాత శిశుపాలుడి సోదరుడు శ్రీకృష్ణుడిని చంపేందుకు ద్వారకాని నాశనం చేసేందుకు ప్రయత్నించాడు. కానీ శ్రీకృష్ణుడు సాల్వుణ్ణి ఓడించి సంహరించాడు. ఇక ఎట్టకేలకు ద్వారకాకు శత్రుపీడ పోయింది, అమ్మయ్య అని శ్రీకృష్ణుడు అనుకునే లోపే ఈసారి ఒకరి శాపం ద్వారకాను చుట్టుముట్టింది. ఆ శాపం మరెవరిదో కాదు, 100 కౌరవుల తల్లి అయిన గాంధారి. ఈమె శ్రీకృష్ణుని చంపించడం వెనుక ఒక కారణం దాగి ఉంది. పాండవులకి కౌరవులకి మధ్య హస్తినాపుర సింహాసనం కోసం కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో పాండవులు గెలవగా 100 మంది కౌరవులలో దుర్యోధనుడు ఒక్కడు తప్ప మిగిలిన కౌరవులందరూ చనిపోవడం జరిగింది. ఈ కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు ఇద్దరి మధ్య తటస్థంగానే ఉన్నాడు. నేను మరియు నా యాదవ సైన్యం ఈ రెండింటిలో ఒకటి కోరుకోండి అని పాండవులను మరియు కౌరవులను అడిగినప్పుడు పాండవులు శ్రీకృష్ణుని కోరుకోగా కౌరవులు శ్రీకృష్ణుడి సైన్యాన్ని కోరుకున్నారు. దాంతో అలా కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు ఉన్న కేవలం అర్జునుడి రథాన్ని నడిపాడే తప్ప
యుద్ధానికి దిగలేదు. ఏది ఏమైనప్పటికీ 18 రోజుల భీకర పోరాటం తర్వాత పాండవులే ఈ యుద్ధాన్ని గెలవడం జరిగింది. ఈ యుద్ధం ముగిసేసరికి 100 మంది కౌరవులలో దుర్యోధనుడు ఒక్కడు తప్ప మిగిలిన 99 మంది కౌరవులు ప్రాణాల్ని కోల్పోయారు. దాంతో యుద్ధం పూర్తయిన తర్వాత 100 మందిలో తన 99 మంది బిడ్డలను కోల్పోయిన కౌరవుల తల్లి అయిన గాంధారి చాలా దుఃఖంలో ఉంటుందని గ్రహించి ఆమెను పరామర్శించడానికి శ్రీకృష్ణుడు వెళ్ళాడు. అలా కృష్ణుడు గాంధారి దగ్గరికి వెళ్ళగా ఆమె కోపంతో రగిలిపోతూ శ్రీకృష్ణుని ఇలా ప్రశ్నిస్తుంది. నీకు నా బిడ్డల ప్రాణాలను కాపాడాలని ఏమాత్రం ఉన్నా కురుక్షేత్ర యుద్ధాన్ని మధ్యలోనే క్షణంలోనే ఆపేవాడివి. కానీ అలా ఎందుకు చెయ్యలేదు అని ప్రశ్నిస్తుంది. అందుకు కృష్ణుడు, మాతా గాంధారి, నీ భర్త అయినటువంటి ధృతరాష్ట్రుడు పూర్వజన్మలో ఒక హంసకు పుట్టిన 100 మంది పిల్లల విషయంలో పెద్ద తప్పు చేశాడు. ఆ తప్పు యొక్క కర్మల ఫలితమే ఈ జన్మలో తన కంటి చూపును కోల్పోయాడు. అదేవిధంగా తన 100 మంది బిడ్డలను పోగొట్టుకున్నాడు. ఇది ఆయన కర్మ ఫలితం. కర్మ నుండి ఎవరినీ ఎప్పుడూ తప్పించలేమని శ్రీకృష్ణుడు సమాధానం ఇచ్చాడు. అందుకు ఆగ్రహించిన గాంధారీదేవి ఇలా అంటుంది. నా భర్త అంటే తప్పు చేశారు. ఇది ఆయన కర్మ. మరి ఏ పాపము ఎరుగని నాకెందుకు ఇంత పెద్ద శిక్ష వేశారు అంటూ నీవు కూడా నాలాగే నీ కళ్ళ ముందే నీ పిల్లలను అనగా యాదవులను కోల్పోయే పరిస్థితి వస్తుంది. నీ యాదవ జాతి మొత్తం నీతోనే అంతమైపోవాలి అంటూ గాంధారి శ్రీకృష్ణుని శపించింది. గాంధారి దుష్టులకు తల్లి కావచ్చు, కానీ ఆమె మహాసాత్విమని. దాంతో ఆమె శాపం నెరవేరుతుంది అని కృష్ణుడికి తెలుసు. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన 3 దశాబ్దాల తర్వాత గాంధారి శాపం పనిచేయడం మొదలుపెట్టింది. ద్వారకా నగర పతనం మొదలైంది. ఇది కాక మరో శాపం ద్వారకాను వెంటాడింది అని భారతం ద్వారా మనకు తెలుస్తుంది. నారదుడు, కణ్వుడు, ఋషులు మరియు ఇతర మునులు కృష్ణుణ్ణి చూడడానికి ద్వారకాకి వచ్చారు. ఆ సమయంలో ఆ మహారుషులను యాదవులు ఆట పట్టించారు. ఒక మగవాడికి ఆడవేషం వేసి తీసుకొచ్చి ఈమెకు కూతురు పుడుతుందా, కొడుకు పుడతాడా అంటూ హేళనగా వారు అడిగారు. దానికి ఆ ఋషులంతా కోపంతో వీడికి ముసలం పుడుతుంది అని చెప్పి కృష్ణుణ్ణి చూడకుండానే తిరిగి వెళ్ళిపోయారు. ఇలా గతంలో జరిగిన చర్యలు ప్రతిచర్యల కారణంగా కృష్ణుడిని, యాదవ కులాన్ని, వారు నిర్మించుకున్న ద్వారకా నగరాన్ని ఈ శాపాలన్నీ వెంటాడుతూ వచ్చాయి. శిశుపాలుని చంపినందుకు సాన్వుడి దండయాతనలను, మునులను అవమానించినందుకు యాదవుల కులంలో ముసలం పుట్టి అనర్థాలకు దారితీసింది. గాంధారి శాపం వీటన్నింటికి ఆద్యం పోసింది. దానితో పదవుల కోసం వారిలో వారే గొడవలు పడుతూ చంపుకునేంత వరకు వెళ్ళిపోయారు. ఇలా ద్వారకా నగరం అంతమైపోయింది.